బ్రష్ షేప్ డైనమిక్స్ మరియు కలర్ డైనమిక్స్. ఈ లెసన్ లో మనం షేప్ మరియు కలర్ డైనమిక్స్ గురించి తెలుసుకుందాం. షేప్ డైనమిక్స్ లోని సైజ్ జిటర్ ను పెంచడం ద్వారా బ్రష్ లోని పార్టికల్స్ వివిధ సైజుల్లో వచ్చే విధంగా చేయవచ్చు. ఇందులో పార్టికల్ యొక్క లీస్ట్ సైజ్ ను సెట్ చేయడానికి మినిమం డయామీటర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. బ్రష్ టిప్ షేప్ లో సెట్ చేయబడిన యాంగిల్ ను నాన్ యూనిఫామ్ గా డిఫరెంట్ యాంగిల్స్ లో రొటేట్ అవడానికి యాంగిల్ జిటర్ ఉపయోగపడుతుంది. రౌండ్నెస్ జిటర్ ఆప్షన్ ను ఉపయోగించడం ద్వారా పార్టికల్ ను మినిమం టు మాక్సిమం రౌండ్నెస్ వేరియేషన్ లో డ్రా చేయవచ్చు. కలర్ డైనమిక్స్ ను ఉపయోగించడం ద్వారా బ్రష్ అప్లై చేసేటప్పుడు స్ట్రోక్స్ లో కలర్ వేరియేషన్ ను పొందవచ్చు. ఫోర్ గ్రౌండ్ మరియు బ్యాక్గ్రౌండ్ జిటర్ ను సెట్ చేయడం ద్వారా టూల్ బార్ లోని ఫోర్ గ్రౌండ్ మరియు బ్యాక్గ్రౌండ్ కలర్స్ యొక్క వివిధ బ్లెండ్ పర్సంటేజ్లతో స్ట్రోక్స్ పొందగలుగుతాము. హ్యూ జిటర్ ను పెంచడం ద్వారా స్ట్రోక్ లో వివిధ కలర్ షేడ్స్ ను పొందవచ్చు. సాచురేషన్ మరియు బ్రైట్నెస్ జిటర్లను మార్పు చేయడం ద్వారా కలర్ పర్సంటేజ్ మరియు బ్రైట్నెస్ లను అడ్జస్ట్ చేయవచ్చు. అదేవిధంగా అదర్ డైనమిక్ ఆప్షన్స్ ను ఉపయోగించి బ్రష్ కు మరిన్ని మార్పులు చేయవచ్చు. బ్రష్ స్ట్రోక్ యొక్క ఒపాసిటీలో వేరియేషన్స్ పొందటానికి ఒపాసిటీ జిటర్ ను కంట్రోల్ చేయవచ్చు. నాయిస్ ను సెలెక్ట్ చేయడం ద్వారా బ్రష్ స్ట్రోక్ యొక్క ఎడ్జ్ గ్రెయినీగా వస్తుంది. వెట్ ఎడ్జ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా స్ట్రోక్ యొక్క ఎడ్జెస్ డార్క్ గా, సెంటర్ డ్రై అనగా లైట్ గా వస్తుంది.